నమస్తే అండి. మీ అందరికీ మళ్ళీ మరో మంచి వీడియో అయితే మీ ముందలకైతే వచ్చేసానండి. సుకన్య గార్డెన్లోకి చుట్టూతో పచ్చదనం, అలాగే బగబగమంటే సూర్యుడు స్ట్రా చేసుకుని మరీ మనలో ఉన్న వాటర్ని తాగేస్తూ ఉంటాడండి. అయితే మనం తొందరగా చెప్పేసి తొందరగా వెళ్ళిపోతానండి. ప్రేయర్ నుంచి వచ్చేసరికి అయితే 11:30 అయిందనమాట. శేఖర్ గారిని రిక్వెస్ట్ చేయగా కొంచెం వీడియో తీయండి, వాటి గురించి చెప్తానంటే పాపం తను కూడా అలాగే వచ్చేసి అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదండి చెట్లకు ఉన్న కాయలు అయితే ఎంత హెల్తీగా ఎంత బలంగా అయితే వస్తున్నాయి. మొక్కలు పచ్చగా ఉండాలి, కాయలు పళ్ళతో ఉండాలంటే నేనైతే సమ్మర్లో ఈ విధంగా మొక్కలకి చక్కగా పోషకాలు కలిగినటువంటి కిచెన్ కంపోస్టు, పండ్లు, అరటికాయలు, తర్వాత ఎండాకులు అలాగే వేసేస్తూ వాటికి కంపోస్ట్గా కూడా చేసేస్తున్నానండి. ఎందుకని అంటారు, ఈసారి డబ్బాల్లో కదండి ఎండ కాబట్టి చక్కగా మనకి కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. మనం వేసే కిచెన్ కంపోస్ట్ వల్ల కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్న పిలకలు అయితే వచ్చినాయి. అవి అయితే మనకి మల్చింగ్గా కూడా ఉపయోగపడతాయండి. అలాగే వేసిన కంపోస్ట్ అంతా కాయలు అయితే ఎండిపోయింది మామూలుగా టైం ఉంటుంది మొక్క చుట్టూతో అలాగా లూజ్ చేసుకొని మనం వేసిన పండ్లు అలా వేసుకొని మట్టి అయితే వేసేయచ్చండి. లేదు అనుకుంటే కూడా పైన అయితే వేసుకోవచ్చండి. సమ్మర్ కాబట్టి మనం వాటర్ వాటి మీద పోస్తూ ఉంటాం కాబట్టి వాటిలో నుంచి లిక్విడ్ మొక్కలకి వేర్లకి బలంగా వెళ్తాం. సాయిల్ కూడా చూస్తున్నాం కదా ఎంత పొడి పొడిలాడితే లూజుగా ఉందో. మనం వేసే కంపోస్ట్ల వల్ల సాయిల్ కూడా చాలా లూజుగా ఉంటుందండి. అందుకని మీరు కూడా ఇలాగ కంపోస్ట్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చండి. అంతేకాకుండా చూస్తున్నారు కదా కాయలు ఎన్నైతే వచ్చినాయో. ఇంత సమ్మర్లో అయితే అన్ని ములక్కాయలు అనేది అయితే గార్డెన్లు అనేది కష్టమండి. ఇంకొక చెట్టు అయితే ఇలాగ ఈ కూలర్ టబ్బులు అయితే ఉంటుందండి. ఈ కూలర్ టబ్బులో ఉన్న కాయలు కూడా అయితే కోసేయడం అయితే జరిగిందండి. ఇంకొక చెట్టు అయితే ఇది చాలా లాంగ్ సీడ్ అండి. అయితే మొన్న రీసెంట్గానే ఉడతైతే కొమ్మ కొట్టేసిందండి. ఉన్న ఒక చెట్టు కాయనైతే నేనైతే ఈసారి సీడ్స్కి అయితే ఉంచేస్తానండి. చూస్తున్నారు అలా తెచ్చిన ఫ్రూట్స్ తెచ్చినట్టు మొక్కల్లోనే వేసేస్తానండి. అవి ఎండకి మాగిపోయి కంపోస్ట్గా అయిపోతూ ఉంటాయండి. ఇలాంటి లిక్విడ్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ కానీ మనం మొక్కలకి వేస్తామంటే మనం మంచి మంచి కాయలు అయితే తీసుకోవచ్చండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్ మీ గార్డెన్లో కూడా ఇలాగ మంచిగా హెల్తీగా అయినా కాయలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను.